ఇదంతా ఎందుకు చేశానో తెలుసా సిరి? రివెంజ్. మీ అత్త ఇంద్రాణి మీద పగ. మా అమ్మ నాన్నని అతి దారుణంగా చంపి నన్ను అనాథం చేసింది మీ అత్త. ఓ అదా వస్తున్నాడంటీ. కానీ సిరి గురించి బావ పూర్తిగా మర్చిపోవడం లేదు. మర్చిపోతాళ్లే. నువ్వు కాస్త ఎక్కువగా చొరవ చూపించు. దగ్గరగా వెళ్ళి మాటలతో ఆకట్టుకో. వాడి మనసు నీవైపు తిప్పుకోమ్మా. నీ తెలివితేటలు ఉపయోగించి సంజయ్ నీ మాట కాదనకుండా చూసుకో. అలాగే ఆంటీ. నువ్వెంత తొందరగా సంజయ్కి దగ్గరైతే ఆ సిరి పీడ అంత త్వరగా విరగడైపోతుంది. సిరి మా ఇంటికొచ్చేలోపే నీకు సంజయ్కి పెళ్ళైపోవాలి. పెళ్లి పేరు చెప్పగానే అప్పుడే నీలా సిగ్గు మొదలైపోయిందే. ఆ సిగ్గు కాస్త పెళ్లిదాకా దాచుకోకూడలా? పోండి. సింధు, ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది? సంజయ్ని వెంట పెట్టుకుని అలా షికార్కి వెళ్ళొచ్చు కదా. వాడికి ప్లేస్ మారినట్టుంటుంది, మీ ఇద్దరికి ఏకాంతం దొరికినట్టు కూడా ఉంటుంది. అక్కడైతే నీలాంబరి మీకు అడ్డంగా ఉండదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. పిన్ని, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంది సంజయ్? సిరి ఎక్కడుందో తెలిసిందా? అదే పని మీద ఉండాను. మన వాళ్ళంతా వెతుకుతా ఉండారు. సునందని కూడా హెచ్చరించాను. 48 గంటల్లో సిరి ఏడన్నా వెతికి తీసుకొచ్చి నీ ముందర నిలబెడతాను సంజయ్. పిన్ని, నేను బ్రతుకుండగా సిరిని చూడగలనా పిన్ని? అవే మాటలు సంజయ్. గంట గంటకి నాలో ఆశ చచ్చిపోతుంది పిన్ని. సిరి అనే మాట తప్ప తన రూపం నా కళ్ళతో చూసి అదృష్టం నాకు లేదనిపిస్తుంది. లేదు సంజయ్, నువ్వు సిరి తప్పకుండా ఒకటవుతారు. ఒకటవుతామో లేక ఎవరికి వాళ్ళం వేరవుతామో తెలియడం లేదు పిన్ని. బాధపడకు సంజయ్, సిరిని తీసుకొచ్చే బాధ్యత నాది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు. ధైర్యం? సిరి నా పక్కనుంటేనే పిన్ని ధైర్యమైన సంతోషమైన. సిరి లేని నేను లేను పిన్ని. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? చెప్తే నువ్వు చాలా సంతోషపడతావు సంచు. చెప్పిన తర్వాత నువ్వు సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని నేను నా కళ్ళారా చూడాలి. ఎక్కడికి వెళ్ళిపోయావు సిరి? ఏంటి నాకు శిక్ష? నిన్ను చూడాలని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నీతో మాట్లాడాలని నా మనసు ఆరాటపడుతుంది. ప్రేమ రెండు మనసుల్ని కలుపుతుందంటారు. మన ప్రేమ మన మనసుల్ని మాత్రమే కలిపింది, మనుషుల్ని వేరు చేసింది.
నా వల్ల కావట్లేదు సిరి. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. బావ మనసుకి ఫెవికాల్ గమ్లా అతుక్కుపోయింది సిరి. వదిలిస్తా. బావా బావా, ఏంటి సింధు? సరదాగా బయటికి వెళ్దాం బావా. నేను రాను. సింగిల్ గా వెళ్తే బోర్గా ఉంటుంది. రమ్మంటే రావేంటి? సారీ సింధు. నాతో పాటు వస్తే నీకు సర్ప్రైజ్ చూపిస్తాను. నీకు సిరిని చూపిస్తాను. నిజంగా? ఐ స్వేర్, నిజంగానే నీకు సిరిని చూపిస్తాను. జోక్ చేయట్లేదు కదా? జోక్ కాదు బావా, నాతో వస్తే నీకే తెలుస్తుంది కదా. ఇంతకీ సిరి ఎక్కడుంది? చెప్పను, చూపిస్తాను. రా బావా. సిరిని చూపిస్తావా? అంటే సిరి యాడుందో నీకు తెలుసా? అది నీళ్ళు నిన్నే అడుగుతా ఉండాది. సిరి యాడుందో నీకు తెలుసా? తెలీదు. మరి సిరిని చూపిస్తానని సంజయ్తో ఎందుకు అబద్ధం ఆడుతుండా? అది అబద్ధం కాదు పిన్ని. నిజంగా సిరి ఎక్కడుందో సింధు తెలుసు. నువ్వాగు సంజయ్. ఎందుకు అబద్ధం చెప్పినావు? అలా చెప్తే నాతో బయటకు వస్తాడని. నీకు బుద్ధుండదా? నువ్వు ఇదంతా కావాలని చేస్తుండావో లేక తెలియక చేస్తుండావో నాకు అర్థం కావట్లేదు. అసలే సిరి కనపడటం లేదని ఓ పక్క సంజయ్ బాధపడతా ఉంటే సిరిని చూపిస్తారని ఇంకా బాధ పెడతావేంటి? లేదు పిన్ని, సింధువే సిరిని నాకు చూపిస్తానని చెప్పింది. సింధు, సిరి ఎక్కడుందో నీకు తెలుసు కదా? చెప్పు సింధు. సింధు, ఇప్పుడే కదా చెప్పావు చూపిస్తానన్నావు కదా? చెప్పు చెప్పు సింధు. చూసావా సిరి కోసం ఎలా పరితపిస్తున్నాడో? చూసావా? సిరి పేరు వినేసరికి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేస్తా ఉండాడు. అంత పిచ్చిలో ఉండాడు సంజయ్. పిన్ని, నేను సిరిని చూడడానికి వెళ్ళాలి పిన్ని. దయచేసి నన్ను ఆపదు పిన్ని. నేను వెళ్ళాలి ప్లీజ్. సంజయ్, సిరి యాడుండదో సింధుకు తెలీదు. తెలుసు పిన్ని, నా మనసుకు తెలుస్తుంది. సింధు, పద వెళ్దాం. ఆగు సంజయ్, నువ్వు వెళ్ళనీకి వీల్లేదు. పిన్ని, సిరిని నేను చూడాలి పిన్ని, చూడాలి. చూడవే, చూడు. చెప్పు సంజయ్కి ఇప్పుడు సమాధానం చెప్పు. సిరిని నిజంగానే చూపిస్తావా? చెప్పు. నిజంగా సిరి ఎక్కడుందో నాకు తెలియదు సంజు. సామరెడ్డి, అమ్మా సంజయ్ చూస్తా ఉండు. అట్టగానమ్మా. ఏయ్ రా. నీలు రా. నీలు, నీలు వదిలు. నువ్వేం చేస్తా ఉండవో నీకు అర్థమవుతోందా? నువ్విక్కడే ఉండటం ఇంకా మంచిది కాదు. సిరిని సంజయ్కి దూరం చేసేస్తావు. నాకు అర్థమైపోతా ఉండది. రేపే నిన్ను అమెరికా పంపించేస్తాను. బట్టలు సర్దుకో, ఏర్పాట్లు చేస్తాను. నీలు, నీలు. ఏయ్! నువ్వు అమెరికా వెళుతున్నావు అంతే. నీలు, నీలు. నన్ను అమెరికా పంపిస్తావా?
నన్ను ఎలా పంపిస్తావో నేను చూస్తాను. సిరమ్మ లేని బాధని ఎట్టా భరిస్తా ఉండవు బాబు? అలవాటైపోయింది. ఈ బాధ కూడా లేకపోతే నేను బ్రతకలేనేమో సాంబిరెడ్డి బాబు. అవును సాంబిరెడ్డి, ఈ బాధ, ఈ కన్నీళ్లే ప్రతి క్షణం సిరి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తుంది. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిసైనట్లే ప్రతి మనసు ఇంకొక మనసుకి బానిసవుతుంది. ఆ మనసుకు దూరంగా ఉన్న, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసు లోపల ఆవేదన పడుతుంటుంది. ఆ ఆవేదనకి ప్రతిరూపాలే ఈ బాధ, ఈ కన్నీళ్లు. సిరి కోసం నేను బ్రతుకుంటే సిరి మనసు నన్ను బ్రతికిస్తుంది సాంబిరెడ్డి. ఊరుకోండి బాబు, సిరమ్మ తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది. ఆ నమ్మకమే నా గుండె ఆగిపోకుండా కాపాడుతుంది సాంబిరెడ్డి. అమ్మా మేడం, అమ్మో ఆకలి, అయ్యో ఆకలి. ఏంటని గోలా? తట్టుకోలే చచ్చిపోతున్నాను మేడం. అమ్మా ఒరే, నేను మనిషినేరా, నాకు ఆకలిస్తుంది. ఏం చేయమంటావు చెప్పు. అడిగితే అంత ముద్దైన అన్నం పెడతారు మేడం, కాస్త అడగండి మేడం. నేను అడుక్కోవాలా? నా వల్ల కాదు మేడం. మీకోసం, మీ ఉపయోగం కోసం ఎన్నిసార్లు ఎంతమందిని అడుక్కున్నాను మేడం. నా కోసం ఒక్కసారి అడగండి మేడం. ఒక్క ముద్ద అడగండి మేడం, చచ్చిపోతున్నాను. చచ్చిపోరా, అదే మేలింక విరగడైపోతుంది. మీకు దండం పెడతానమ్మా. ఓ తల్లు, నీ గోల కన్నా అక్కడ అడుక్కోవడమే మంచిది అనిపిస్తోంది. అమ్మా ఉమాదేవి, ఉమాదేవి. ఏంది? ఏం కావాలా? మా ఆనందం ఆకలికి చచ్చిపోతానంటున్నాడు. తినడానికి తన పెట్టండి. తీసుకొస్తాండా, ఉండండి. మా తల్లి ఆకలన్నీ కలుపుకొచ్చింది. తిన్నాక ఇస్తాలే, ముందు తిను. ఈ కారం తింటే చచ్చిపోతాను నేను. నా వల్ల కాదు ఇంకా. సావు భయం ఇప్పుడు గుర్తుకొచ్చినా దశనందా? తిను తిను. నా బిడ్డను బంధించి చిత్రహింసలకు గురి చేసినప్పుడు నీకప్పుడు గుర్తుకు రాలేదు? తిను తిను. నీకు బాధ ఏందో తెలియాలా? తిను. తినాలా? లేదంటే నీ నోట్లో బలవంతంగా నేనే గుక్కుతా. తిను.
నా కూతురు జీవితంతో ఆడుకున్నందుకు ఇట్లాంటి శాస్త్రం జరగాల్సిందే. కష్టాలు కన్నీళ్లు తప్ప నువ్వు నా బిడ్డకేం మిగిల్చినావే? ప్రేమని దూరం చేసినావు, భర్తని దూరం చేసినావు, అత్తారింటికి దూరం చేసినావు. ఇన్నింటికి దూరం చేసిన నిన్ను ఊరికి వదిలి పెడతాననుకున్నావా? నా బిడ్డని ఏం చేసినావో చెప్పేదాకా నిన్నిట్ట చిత్రహింసలు పెడతానే ఉంటా. సస్తాను అన్న భయంతో నువ్వు సిరి యాడుండాలో చెప్పి సావాలా? నా వల్ల కాదు. తిను తిను. ఏం చేస్తా ఉండవే? చముడి గారు చంపేస్తుంది. ఈ కారవన్నం తినిపించి మమ్మల్ని చంపేస్తుంది. ఏంటి నువ్వు చేసే పని? సునందకి ఆకలేస్తా ఉంటదని పలావ్ తీసుకొస్తే ఎర్రకారం పెట్టి గొడ్డుకు పెట్టినట్టు పెడతా ఉంటావేందే? మరి కాక కుట్రలు చేసి కాపురాలు గురించి ఇట్లాంటి దానికి కారపన్నం పెట్టక పిండి వంటలు చేసి పెడతారనుకున్నావా? ఎవరే కాపురాలు గుల్చేది? ఆ బుద్ధి నీ పుట్టింటోళ్ళకుంది. కాపురాలే కాదు, జీవితాన్ని కూల్చేసేటోళ్లే వాళ్ళు. నా భర్తను చంపినారు, నా ఇందిరమ్మ బిడ్డను పొట్టను పెట్టుకున్నారు, నా రెండో కొడుకు శివారెడ్డి చెయ్యి నరికేసినారు, నా కుటుంబాన్ని సర్వనాశనం చేశారే వాళ్ళు. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నువ్వు మా గురించి మాట్లాడుతూ ఉండవా? మీరు పగను ప్రేమించినారు కాబట్టి ప్రాణాలు పోగొట్టుకున్నారంతా. మా అన్న వాళ్ళు ప్రేమను అభిమానించినారు కాబట్టి బతుకున్నారు. అబ్బా ప్రేమ కారిపోతా ఉండదు. ప్రేమలు మీ కపట ప్రేమలో ఎవరికి తెలియదే? నమ్మించి గొంతులు కోసే ప్రేమ, అది ఒక ప్రేమేనా? అవునత్త, పచ్చ కావర్లొచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనపడతాదంట. మీ ప్రేమలు అట్టంటి కాబట్టే అందరి ప్రేమలు అట్నే కనపడతాయి మీకు. ఏందే మాటకు మాట సమాధానం చెప్తా ఉండవు? చెప్తా, ఏం చేస్తావు? ఏహే, నీతో నాకు మాటలేందే. సునంద, ఇదిగో ఈ పలావ్ తినండి. వసై నీ నోరు పడిపోను. తినే తిండి నేలపాలు చేసినావు కదే. తిన్ని కూడా రాసి పెట్టుండాలత్తా. పాపాలు చేసిన వాళ్ళకి పూట తిండి కూడా దొరకదు. ఆకలితో మాడి చావాల్సిందే, చేసిన దానికి అనుభవించాల్సిందే. నువ్వు అన్నం దొరకకుండా చేస్తే వాళ్ళు పస్తుంటారనుకుంటుండావా? నేనే వండి 7 అన్నం వాళ్ళకు పెడతాను. ఆగత్తా, నువ్వన్నం పెట్టికి వీల్లేదు. ఆగు. నువ్వెవరివే నన్ను ఆపడానికి? భయపెడితే భయపడతాననుకుంటుండావా? వండేది వండేదే, వాళ్ళకు పెట్టేదే. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఆగత్తా, నువ్వు పెట్టడానికి వీల్లేదు. వదలవే. ఆగు. ఆగత్తా. వదలవే. వదలు. అమ్మో, అయ్యో, నీ అమ్మ కడుపు మాడా, నీ చేతులు ఇరిగిపోను. నేను పెట్టే తిండి తిని నా మీద నీ బలం చూపిస్తా ఉండవేంది మొదలష్టపదానా? ఎవరు చేసిన పనులకి వాళ్లే బాధ్యులు, అనుభవించాల్సిందే. అమ్మో, ఆంటీ, ఏంటి సింధు, నువ్వు సంజయ్ బయటకెళ్ళలేదా? వెళ్తుంటే నీళ్ళు ఆపేసిందండి. అదెవరు మిమ్మల్ని ఆపడానికి? నేను చెప్తాను పదా. మ్యాటర్ అది కాదు ఆంటీ. మరింకేంటమ్మా? నీళ్ళు నన్ను రేపు యుఎస్ పంపించేస్తుందంట. టికెట్స్ కూడా అరేంజ్ చేస్తుంది. అసలు ఏమైంది? బాబుతో నేను క్లోజ్ గా ఉండటం నీళ్ళకి ఇష్టం లేదు. నన్ను యుఎస్ పంపించి సిరిని బాబుని కలపాలని చూస్తుంది. అలాగా?
ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. పద. ఎక్కడికండి? నేను చెప్తాను రా. నీలాంబరి, నీలాంబరి, ఏందక్క? సింధుని అమెరికా పంపిస్తానన్నావట. అవును, ఇప్పుడంత తొందర ఏమొచ్చింది? ఇప్పటికే చాలా ఆలస్యమైనది. అదేంది నీలంబరి, ఓ 4 రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటారని చెప్పినావు కదా, అప్పుడే పంపిస్తానంటావేంది? అప్పుడలా చెప్పాల్సి వచ్చింది బాబా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతా ఉండాయి. అవి మన చేయి దాటిపోకముందే జాగ్రత్త పడదామని సింధును పంపిస్తా ఉండాను. నేను అదే చెప్తున్నాను నీలాంబరి. ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న పరిస్థితులు మారాలంటే సింధు ఇక్కడే ఉండి తీరాలి అంటున్నాను. అందుకు నేను ఒప్పుకోనక్క. నేను ఒప్పుకుంటున్నాను. సింధుని పెంచి పెద్ద చేసింది నేనక్క. కావచ్చు, రేపు కోడలిగా కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది నేను. భవానీ, మీరేం మాట్లాడుతుండారో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిది బావా. తెలిస్తే బాధపడతా. ఎప్పటికైనా మీ బావకి తెలియాల్సిందేగా. అదేదో ఇప్పుడే తెలియాలి. ప్లీజ్ ఆంటీ, నాకోసం మీరు గొడవ పడ్డా నాకు ఇష్టం లేదు. నేను యుఎస్ వెళ్ళిపోతాను. సింధు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. సింధు వెళ్ళి తీరాలక్క. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఆపండి. చెప్పండమ్మా. సిరి పొజిషన్ ఎలా ఉంది? అట్టగా ఉందమ్మా. మీరు చెప్పినట్టే స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారు. నీలు ఇంద్రాని సిరి కోసం సెర్చ్ చేస్తున్నారు. 48 అవర్స్ లో సిరిని ట్రేస్ చేస్తామని ఛాలెంజ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో సిరి అక్కడున్నట్టు వాళ్ళకి తెలియకూడదు.